ఆగు. హలో అండి, ఇగో తిని రచ్చగొడుతుందండి ఇప్పుడు మా గోల్డ్ మంది. ఏం కాదు, పందేంది ఇది. నాకు రెచ్చిపోతలేదుగా. లక్కీ నువ్వు చేయరా, నువ్వు అన్న దాన్ని అను మళ్ళా దగ్గరికి రా. ఇంకా ఇది పెద్దోటిని కూడా వరుస్తుంది. ఇది ఇది పందెంది అక్క, పందెంది. ఎంత బలిసిపోయింది చూసావా, లావుగా పప్పి అది కరుస్తుంది చూడక అన్నిటిని. అలా కూడా భయపడుతుంది దాని పక్కన. నాకు కరుస్తట్టుంది అది. ఈ బతుకు బట్ట కట్టిన కొన్ని ఎర్రమేంగో ఏం కడుపు నిండా ఉన్నాయా ఎన్నిటికి. దాన్ని ఎందుకు అంత వచ్చింది ముందరికి, అలా దాంది జుడు తోలు చూడు, దానికి ఎంత వెరైటీగా ఉందో. ముక్కు కనిపించకుండా కవర్ అయింది. చవరు మాపిపోతే చూసావా, నీకు ఫుడ్ కోసం కరవలేదు. ఫుడ్ పెట్టంగానే రెచ్చిపోతుంది చూసావా, పెట్టేసి రింగ్ అయిపోయింది. దాన్ని పట్టుకో రాదురా, దాన్ని పట్టుకో ఆ గూడు రాజు గాడిని. నువ్వు వాటిని పట్టినా కరుస్తుంది అది. అసలు పందెం కూడా ఉన్నట్టుంది. చిన్నప్పటి నుంచి మంచిగా దాన్ని ట్రైనింగ్ ఇప్పించినట్టే మొత్తం ఉంటుండే. ఎప్పుడైనా డాడీ చేత పడ్డదంటే అది రెచ్చగొట్టిస్తాడు డాడీ. పందెం కోడి చేస్తాడు దాన్ని. చూసినా లేట్ వచ్చినాము, వస్తూ వస్తూ షవర్మాలు తెచ్చుకున్నా. తీసుకురా, తినుకుంటున్నా అమ్మ. అయిపోయిందమ్మ. మనీ ప్లాంట్ మొత్తం. అరే ఏమైందిరా, మొత్తం ఎలకలు మిడిలు తినేసి. పెద్ద పెద్ద ఆకులు చూడవి, పెద్దగా అంతా చచ్చిపోయింది. పెద్ద ఆకులు వచ్చి ఎంత మంచిగా చూడండి. బ్లాక్ ఫెదర్, బ్లాక్ దాంది పీకేసి నన్ను ఇక్కడ కొట్టేమన్నా కొట్టేసింది. ఆ ఉచ్చికాయలు అయితేనే లేవమ్మా. ఎందుకు మరి దాని తిన్నాను వేడివేడిగా. ఇది స్పైసీ చించొస్తుందా మనకి. చించు ఒకటి ఆఫ్ తీసుకో. ఈ పైన చించావా?
అయితే మేము ల్యాండ్కి వచ్చే దారిలో కొత్తగా పెట్టినాడు అనమాట ఒక అతను షవర్మా పొట్టుదానికి ఇట్లా ఇవి షవర్మా కాదు, ఎగ్ రోల్. ఎగ్ రోల్ దాంట్లో అవి వేసిండు జర కొత్త ఆయన. అంటే ఏదో మన ల్యాండ్ పక్కనే దగ్గరలో స్ట్రీట్ ఫుడ్ కొత్తగా పెట్టినాడు బండి పైన. బిర్యానీకి వాళ్ళు చేసేటి బాగుంటాయి స్ట్రీట్ ఫుడ్లలో. బాగుంది. చాలా బాగుందా. ప్రైస్ కూడా ఎంత 50 రూపాయలు ఇది. ఎంత ఉంది చూసారా? కడుపు మామూలు షవర్మా కంటే డబల్ సైజ్ ఉంది. ఆరెంజ్ మళ్ళీ దీన్ని చూసి ఏంది ఇంత పెద్ద ఉంది, దీన్ని పోయి తిందాం వచ్చి వచ్చి పొడిచి తీసేసుకుంటుంది. పప్పే నిజంగా డబ్బులు లేకుండా కొంతమంది బ్యాచిలర్స్ ఉంటారు చూడరా, అంటే చదువుకుంటూ ఇట్లా వాళ్ళకి కొంచెం కష్టం కదా. ఇది ఒక్కటి తినేసి హ్యాపీగా పడుకోవచ్చు. అంటే బడ్జెట్లో లైఫ్ స్టైల్ లీడ్ చేసే వాళ్ళకి 50 రూపాయలకి ఇది ఏడ రాదు. 50 రూపాయలకండి కడుపే నిండుతుంది, అంత ఉంది. ఇప్పుడు దీని పక్కనే మేము ఒకసారి ఆమ్లెట్ వేయించుకున్నాం. 50 తీసుకుండు 2 గుడ్లు వేసి. బాగుంది కదా కాంబినేషన్ అండి. వేడిగా షవర్మా, చల్లగా వాతావరణం, చెట్లు. అబ్బాబ్బాబ్బా లోపల బీట్రూట్ కూడా చూసామా? బీట్రూట్, ఉల్లిగడ్డ, అరటికాయలు. ఎందుకు మమ్మీ అయ్యో దానన్నా రాని రాని. రేగికాయలు ఇంకా పెద్దగా అవుతాయి. సమ్మర్ వచ్చేటప్పటికి పెద్ద పెద్దగా అవుతాయి. అయ్యి కొంచెం కొంచెం తింటే ఎంత చూస్తున్నా అరకాను కావట్లా. మామిడి చెట్లు అయితే కట్ చేసి చిన్నగా అయిపోయినాయండి. అసలు ఈ పాటికి ఈ పర్టికులర్ ప్లేస్లో ఆక్రమించేటివి అంత ఉండే. అది కాదు, ఇంటికి పోయి తింటాము. అసలు కడుపు నిండిపోతుంది. అది మస్తు జంక్, అంటే మరీ స్పైసీ. ఇది మస్తు డేంజర్ మమ్మీ ఫుడ్. చూడు బలిచిపోవడే. చెట్టు నిండా లేదుగా చెట్టు నిండానన్నా. ఇది దానికైనా నాకు కొంచెం కొంచెం తింటే ఇది మైదా పిండి. పూసా ఇది ఒక్కటే 40 మైదా పిండితో చేసింది. అక్కడ చేసి మరేసి ఎంత బాగుంది. తినుకుంటూ మాటలు కూడా ఈ అడిగి పోయినా తిండి తిండి పోవాలా. జామకాయలు ఇక్కడనే లేవు. అయినా అయినట్టు మన వాచ్మెన్ తీసుకోవాల్సిందే పిల్లలకి. దానిమ్మ అవి తింటున్నాను. కోడి వేసుకుంటా ఉన్నాడు అన్నే. ఏ నీళ్ళ లక్కీ తినకపోతే బయట ఒకేసారి ఇద్దరు అరుస్తున్నారు. వాళ్ళకి అదే ఎక్కువ ఇచ్చేటప్పుడు అంత వద్దన్నట్టు మేమే అనుకుంటున్నాము. లక్కీ అని ఆడికిద్దామని కాదమ్మే, ఇది వేసే కోళ్ళకి అది నువ్వు తినని. అది కూడా సగం
ఆడుతాను కోళ్ళకే పెట్టామని నేను అంతొద్దని అందుకే వేసుకుంటే తింటుండు. నేను మా ఇంట్లో పని అవుతుంది, దానివల్ల దోదిని నుంచి ఇన్నే ఉన్నా. పోయేటప్పుడు చిన్న లేపిస్తుంది పని అంటే ఇల్లు కట్టుకుందాం అనుకున్నది. నా బిడ్డ ఎట్లుంటుందంటే సంక్రాంతి వెళ్ళగానే ఇల్లు కట్టుకుంటా అన్నది. నాది ఆ పక్కంది మేమేం చేసినాం అమ్మేద్దామని చెప్పి బేరం పెట్టినాం. 7,000కి బేరం కూడా వచ్చింది. నేను కొన్నప్పటి నుంచి నాకు దాని మమ్మీ నాకు కావాలి నేను తర్వాత ఇస్తా పైసలు అని చెప్పి రిజిస్ట్రేషన్ కూడా మసీన్ పేరు పైన చేయించేసింది. చేపించడంలోనే ఇక మళ్ళీ ఏం వద్దులేమనుకునేది, ఇప్పుడు వద్దులే అన్నది. ఇక సరేలే అనుకొని ఇక మొన్న బేరం పెడితే వనసలపురం వాళ్ళు కొననికే బేరం వచ్చిర్రు, అంతా అయిపోయింది. ఏమొద్దు నేను ఇల్లు కావాలంటే ఇంక 2 ఏళ్ళకి కట్టుకుంటా, ఇంకో సంవత్సరానికి కట్టుకుంటా, 2 ఏళ్ళకి కట్టుకుంటా. నేను తీసుకొని 5 ఏళ్ళకి అయింది. ఇల్లు కొత్త ఇల్లు 5 ఏళ్ళు కూడా కాకముందే వాళ్ళ పక్కన కూడా అంకులు ఏమన్నారంటే వీళ్ళ పెద్ద మనిషి, ఎందుకమ్మా ఇంత కొత్త ఇల్లుని ఇప్పుడే చేపియడము, పిల్లలందరూ కలర్లు వేసి ఖరాబ్ చేశారు కదా పిల్లలు, అది పెయింట్ వేయించుకో అనే వరకు అవును మంచి సజెషనే కదా అని ఇంకా ఇద్దరు భార్యాభర్తలు ఆలోచించుకొని నెక్స్ట్ ఇయర్ కట్టుకుందాం అని చెప్పి పక్కనుండే జాగా నా బిడ్డ కొనేసుకుంది. ఇప్పుడు ఆ పక్కనుండే ప్లాట్ మాది కాదు, మా అన్న బిడ్డది. ఇక నేను నిన్నేమన్నా నా మనోడు నన్ను ఏమంటుండు, అది కాదండి మీరేమంటారు, నిజానికి మంచి డిసిషనే కదా. మన దగ్గర ఉన్నప్పుడు ఆస్తులు కొనుక్కోవాలి, రేపు అవే మనల్ని కాపాడతాయి. నిజంగా బ్రహ్మాండమండి. ఇది మా మంచి ఇల్లు, ఇప్పుడు ఇల్లు ఉన్నట్టుండదు, అది చేయాలని సోప్ టప్పులు ఇంకా చిన్నగానే ఉన్నా. సోకులు వాటికన్నా నేను మీ అందరికి చెప్పేది కూడా ఏంటంటే, మా సైడ్ నుంచి మేము పాటించేది, మేము పాటించకుండా ఏదో ఉత్త మాటలు కొటేషన్స్ లాగా చెప్పేది ఏవి మా మమ్మీ చెప్పదు, మేము చెప్పము. మీరు చూస్తారు కదండి మా లైఫ్ స్టైల్, ప్రతిదీ కూడా మేము చేసేటిదే మీకు సలహాగా మా లైఫ్లో మేము చేస్తూ దేంట్లో అయితే మేము సక్సెస్ పొందినామో మీకు అవే చెప్తాము. ఏంటంటే డబ్బు ఉన్నప్పుడు, డబ్బు ఎప్పుడు రాదండి, ఉన్నప్పుడే మంచి మార్గంలో పెట్టుకున్నారనుకోండి, రేపు మనం కష్టాల్లో ఉన్నా ఏమైపోయినా ఆ డబ్బే మనల్ని కాపాడుతుంది. అట్లా ఇప్పుడు ఇల్లు సొంతం ఇల్లే అవసరం లేదనిపించింది, అందుకని రెనోవేషన్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసి ప్రాపర్టీ మీద పెట్టేసి ఇప్పుడు పెయింట్లు మాత్రం, అంటే మరీ గలీజ్గా పిల్లలు అంతా చేసారు కదా, సరే పెయింట్లు వేపిద్దామని అనుకున్నాం. ఇంకా అయితే ఆ విషయం పక్కన పెడితే నిజానికి అట్లా అని చెప్పి నిన్నటికి ఈ రోజుకి 5 కిలో పెరిగిన వెయిట్. అట్లా తింటా నేను ఈడుంటే, అట్లన్నా ఆడ తిండలేదు. సరే పెరిగితే పెరిగినావు కానీ మా తమ్ముడు గారు ఛాలెంజ్ చేస్తాడు, రమ్మని చెప్పు ఇద్దరు కలిసి. మన సబ్స్క్రైబర్లకు రీచ్ పోలే బాగా. కలర్స్ వేపించి చేపిస్తుంది, అంతా ఇల్లంతా అడ్డాలు ఇట్లా అన్నీ ఉన్నాయి, సామాన్లు అవి చదువుతుంది కదా. ఇంకా నిన్నటి నుంచి ఈడే ఉంది, ఇక్కడ నుంచి పోతారు పిల్లలు కూడా స్కూల్కి. నేను మావాడు అమ్మమ్మ తీసుకుపో మామ అంటుంటే ఇంకా మావాడు పోయి స్పోర్ట్స్ నుంచి ఇంకా అట్లనే వచ్చేసినాం. ఇక మా పిల్లలు ఏదైనా కోరుకుంటే మేము అసలు లేము. అట్లనే సబ్స్క్రైబర్ అని చెప్పు. మన ఊళ్ళో ఏమైందండి, మంచిగా రారి నాకు పెట్టినారు, మన కొంతమంది బ్రదర్స్ నాకు పెట్టిర్రు, అయితే వాళ్ళు అందుబాటులో లేరు, వాళ్ళకి నేను పెట్టిన. ఓన్లీ బ్రదర్స్ సిస్టర్స్ వద్దా? సిస్టర్స్ ఏమొద్దు ప్రజెంట్, బ్రదర్స్కి అయితే పెట్టిన. ఆ బ్రదర్స్ అయ్యో బ్రో నేను ఇప్పుడు ఈరోజే ఊరికి పోయినా అన్నాడు ఒక బ్రో. అయితే మన పెడుతున్నా కానీ ఇంకా మన వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా ఏది మన హయత్ నగర్ నియర్ బై హయత్ నగర్కి మీరు రాగలుగుతారు అని అనుకుంటే ఖచ్చితంగా నా ఇన్స్టాగ్రామ్ పవన్ నాగినేనికి వచ్చి అంబర్పేట ఎల్బీ నగర్ నువ్వు ఏరియా అని ఏం లేదండి, మీరు హయత్ నగర్కి మీరు రాగలిగితే చెప్పండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు నాకు పెట్టండి, ఎప్పుడు చేద్దాం ఎట్లా చేద్దాం అనేది నేను మీకు అన్ని వివరాలు ఆ ఇన్స్టాగ్రామ్లో పెడతా. నిన్ననే నేను ఒకటి సప్పర్ ఇచ్చిన, అది ఇంట్లో నిమ్మకాయలు లేవు అందుకే కొన్ని నిమ్మకపోతున్నా. నేను నిమ్మకాయలు ఎక్కువ వాడతా, నిమ్మకాయలు చాలా మంచిదండి వాడడం, కానీ గ్యాస్ స్టవ్లు ఉన్న వాళ్ళు ఎక్కువ వాడకండి, పడదు పులుపు. మామూలుగా ఉన్న వాళ్ళం అయితే డైలీ నిమ్మకాయలు తింటే చాలా మంచిది. పోతున్నావా నాన్న? సరే కింద చూసుకుంటావు మెల్లగా. ఆ చికెన్ వెంటనే వస్తుంది పో, దాన్ని హెన్న అనాలి, చికెన్ అనద్దు.
పూత చూసిరా అండి చెట్లకి పూత ఎంత బాగా వస్తుందో కొన్ని చెట్లకి. మంచిగా ఎప్పుడు యాభై మాసం పనసకాయ చేస్తాం, ఈసారి బోటి పనసకాయ చేస్తాం తెచ్చి. బాగైంది. ఒక మేకను కొయ్యాలి, ప్రోగ్రామ్ ఉంది. పోతామ్మా. మేమే మస్తు కుమ్ముకుంటాం కానీ ఇప్పుడు అన్ని పనులు ఇట్లా పెట్టుకొని మాకు అయితలేదు. ఇంకా అమ్మవారి దీవెనలు అమ్మ మాకు ఎప్పుడు అనుగ్రహించి కొయ్యండ్రా అంటదో ఇంకా అప్పుడు కోసేయాలి. రాయి పెట్టు అమ్మ, రాయి రాయి. ఈయనకి చెట్టు ఉంది కదా, ఈ చెట్టుని దానికి పెట్టి నీళ్ళు బాగానే ఎక్కువ అంటే ఒకేసారి కాబట్టి కదా బాగా పుచ్చుకుంటుంది ముఖమ్మలు. ఫాస్ట్ ఫాస్ట్ సెల్ మోహన్ రంగా చీకటి పడింది. 10 నిమిషాలు ఏదో మనం చూస్తున్నా టికెట్ అంటే. ఇంకో మనకి బయట షాపులలో దొరికేది గివే అండి, పండిపోయినాయి బాగా. ఒకసారి మనం తీసుకుపోయిండు ఒక అతను, ఇట్లా ఇట్లా వెళ్ళిపోయినంట. ఇట్లా తీసుకపోతే ఒకటే అడుగుతుండు. మన వీడియోలు చూసి అసలు కొంతమంది గుర్తుపట్టరు తెలుసా. నైన్ ఫామ్ లో ఇవ్వండి ఎట్టికి. ఇప్పుడు మనం ఏం మందులు వేస్తాం చెప్పండి, మందులు గిందులు ఏం వేయము. ఏదైనా అయినా కూడా వేప జ్యూస్, వేప పిండి, వేప జ్యూస్, వేప నూనె ఇలాంటివి వేసి చేసి ఎట్టికి పెరిగేటివి కంపోస్ట్ అంటే బర్రెపేడ, ఆవు పేడ అమ్ముకోవడానికి కూడా ఎట్లా ఇస్తున్నాం. ఇవి ఇచ్చేసి మేము కూరగాయలు తెస్తున్నాం వాళ్ళు. కానీ ఇవి ఎంత మంచిది తెలుసా మనకి, ఇట్లా ఎట్టికి పెరిగేటివి ఎంత పోషకాలు ఉంటాయో. ఎట్టికి నీళ్ళు పోస్తలేవు, ఎట్టికి పెరుగుతున్నాయి అట్లా. ఫస్ట్ వాళ్ళు ఎట్టికి అని దానికి ఎంత సేవ, కింద పాదుల్లోకి గీకే క్లీన్ చేసే తెంచే మనం వచ్చి గుచ్చుకొని. అట్లా కాదు, ఇంకా వాటికి సపరేట్ మందులు, యూరియాలు ఇంకా ఏవేవో వేస్తారు కదా, అలాంటివి వేయలే. ఆర్గానిక్ పంట కష్టం కష్టం. అందుకే ఎట్టికి అవి ఎట్టికంటే ఏ సేవ లేకుండా పుక్కట్లో నువ్వు ఎట్టికని పుక్కట్లో వచ్చింది మనకి చెట్టు అంటున్నావు. ఇప్పుడు ఆ ఎట్టికి పుక్కట్ని రిప్లేస్ చేసి పెరిగిపోయింది అనేది రాయలసీమ వాడు. మాతృభాషలో నేను అనేది ఏంటంటే మామూలుగా మనం వీటికి పెరగాలి అని చెప్పి అడ్డమైన మందులు వేయకుండా వచ్చింది అనుకున్నాం, వచ్చినాయి అట్లా. ఏ సస్సు వచ్చిందని ఎందుకంటున్నా మరి ఎట్టికంటావు మరి ఇట్లా అంటారు మీరు. చాలా మంది చిన్నపిల్లలు ఎట్టికి ఎదిగేసిరు, ఎట్టికి అదే ఏంటంటే పేదవాళ్ళకి ఎవరికైనా ఇట్లా కొడితే ఏదో అట్లా ఇట్లా మీరు అంత అపూపంగా చూసుకుంటున్నాను. మీకేం పెద్ద తిండి పెట్టలేదు, ఇట్లా ఓమ్మో ఆయన అంత ఎందుకు అంత ఓవర్. నా పిల్లలతో ఎట్టి పెరిగారు, నేను ఏం పట్టించుకోకుండానే. మరి వాళ్ళు తిండి పెట్టరు, అలాగే తిండి బతిలాడు పెడతావుగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ వీటికి కూడా అంతే మమ్మీ. మనం కాయగాయలని మందు వేయం, కాసినాయి. కరెక్ట్ వచ్చింది పాయింట్ కి. అంటే ఊర్లో ఎట్లా గిన్నెలలో పిల్లలకి అన్నం వేసి పెట్టేస్తామో తినేసార్లు ఎట్టికి పెరిగిననే అది పట్టుకుంది. అయితే ఏడేది మనం ఎరువులు అంటే మందులు మాకు లేకుండా అంటే స్పెషల్ గా అవి బాగా సైజ్ రావాలి, బాగా కలర్ రావాలి, బాగా బలవాలి అని చెప్పి మనం మందులు వేయం కదా. కావచ్చేమో మేబీ, నాకు అంత ఐడియా లేదు. మరి ఈ మందులకి యాపిళ్ళకి వీటికి రేట్ ఎక్కువ. మరి అట్లా అంటే రేట్ ఎక్కువ, కానీ మనం అట్లా కాదు. మన అరటికాయలు వద్దా నీకు? మమ్మీ ఈ రోజు మంచి స్పెషల్ డిష్ చేసుకొని తినబోతున్నాం. స్పెషల్ 2 రోజులకి ఎందుకు స్పెషల్. మీరు ఆల్రెడీ ఎప్పుడు రొటీన్ గా చూసి నాటుకోలే కాబట్టి ఇంకా దాన్ని ఏం పెద్ద వీడియోలు తీసి పెట్టరు. ఇవి చూసినాం అక్క, వాటర్ యాపిల్. వాటర్ యాపిల్ ఎన్నిరా వాటర్ యాపిల్ ఆడుకో. దాంతోనే ఆడరా, చిన్న దాంతో పట్టుకున్నావు. రాబిట్స్
చూద్దాం. మొత్తం క్లీన్ చేసినట్టుందా? అక్కడ గిన్నెలు అన్నీ క్లీన్ చేసినట్టుందా? వారానికి ఒకసారి సాఫ్ చేస్తాడు. వాడికి ఒకసారి అవి లోపలికి వస్తాయి. మా కుండ పెట్టిండు మా పిల్లలకి. ఓ మస్తు పెట్టేసిండు కానీ పిల్లలు ఉన్నాయి లేవు మనకు తెలియదు. అది అందులో వైపు అంటే కనిపించకుండా ఏ రోజు అయితే ఉంటుందో ఆ రోజు అది ఉన్నట్టు అండి. అది చాలా పెద్ద అయింది. దానికి ఎందుకు ఒక డాట్ ఉంది మరి అదైతే అది కాదు, ఇది కడుపుతూ ఉందని ఎట్లా చెప్పినావు? అంటే డాడీ వేసిండు మొగదాన్ని వేయంగానే అది క్రాసింగ్ చేసింది. క్రాసింగ్ చేయగానే ఒక రోజు ఉంచేసి తర్వాత ఆ మొగదాన్ని తీసేసిండు. ఒక పెద్ద చికెన్ క్యాట్ చేయవా? నేను హోల్డ్ చేస్తా. కోల్డ్ ఇక ఏడ కొన్ని నించుంటాయి. అవునా? ఇక అక్కడ చూడు, అక్కడ అక్కడ నించుంటాయి. ఎంత అవి సింగిల్, అవి రెండు బాయ్స్. రెండు బాయ్సేనా? అరే మామ మామ నా కోసం ఒక పెద్ద చికెన్ తీసి ఇవ్వవా? ఒక పెద్ద చికెన్ వద్దు నాన్న. ప్లీజ్ ప్లీజ్ దీన్ని పట్టుకో. నువ్వు నిజంగా నీకు అంత పెద్ద ప్రేమ అంటే పోయి పట్టుకోపోయిగా. నా చీమ కోరి అన్నయ్యి పట్టుకోపో నువ్వే. మేము అట్లా వేసేస్తాం ఫాస్ట్ గా. ప్లీజ్ ఇయ్యవా? ఏమన్నా చూద్దాం రా, ఏమన్నా హోల్ ఉందేమో చూద్దాం రా. ఇయ్యాలొద్దు, నా చికెన్ కావాలి. పట్టుకోపో. నువ్వే ఇయ్యి ఒక చికెన్. పట్టుకోపో పట్టుకోపో. షెడ్డే లేనప్పుడు అండి, షెడ్డే లేనప్పుడు ఇక్కడ ఏమీ లేనప్పుడు మేము ఇక్కడే వండుకునేది. అమ్మ ఎంత గాలిని ఇచ్చింది. ఎంత ఇప్పటికైనా కూడా మనము ఎండమ్మా మంచిగా కూర్చునేది. ఇప్పటికైనా ఇక్కడ హాయిగా ఉంటది. అమ్మ ఒడిలో కూర్చుంటే మన ఈ చెట్టుకి తేనె తెట్టలు పెడితే ఎంత బాగుండో. మనమే తీసుకొని మంచిగా అంటే నెక్స్ట్ వచ్చే వరకు పెట్టేస్తుంది. కానీ ఇక్కడ ఇప్పుడు జర మనము మనుషులు తిరగనట్టుంది ఇక్కడ. ప్రశాంతంగా రాగానే ఫస్ట్ టైర్ కట్టించుంటాను నా కొడుకు. ఎంత బాగుండే, రోజు రోజుకి అసలు ఎంత మారిపోతూ వచ్చిందండి. అయితే కొంచెం కొన్ని డబ్బులు రాగానే కొంతమంది లైఫ్ స్టైల్ మార్చేస్తుంటారు టోటల్. అంటే ఉల్టా పల్టాలాగా. ఫస్ట్ ఇట్లుంటే ఇట్లాలాగా, ఇట్లా ఉంటే ఇట్లాలాగా, టోటల్ డిఫరెంట్. అంటే దీనికి సంబంధం లేనట్టు మార్చేస్తారు. కానీ అట్లా మేబీ మళ్ళీ అది ఏమైతుంది తెలుసా అండి, ఒకవేళ కొంచెం అటు ఇటు అయినా మళ్ళీ లైఫ్ ముందరికి వచ్చేస్తుంది, మళ్ళీ వచ్చి పడిపోతుంది. అవును, ఇప్పుడు స్టడీగా ఉండాలంటే మనము ఇట్లానే కాదక్క. కొంతమందికి అది నచ్చుతుంది, కొంతమందికి ఇది నచ్చుతుంది. కొంతమందిది ఏంటంటే ఉండాలి అనేది ఏంటంటే స్టాండర్డ్ అని కాదు. కొంతమంది ఎట్లుంటారంటే చిట్టి చామంతి అయితే ఏంటంటే అండి స్టాండర్డ్గా మనం ఫస్ట్ ఇప్పుడు నేను కష్టపడ్డా అనుకోండి, నేను మా రావడం నా పిల్లలు కష్టపడద్దు అనేది ఉంటుంది. కొంచెం ఒక స్టాండర్డ్ వాళ్ళకి మనం ఇవ్వగలిగితే తర్వాత మంచిగా వాళ్ళు ఇటు వెళ్ళిపోతుంటారు అనేది ఉన్నది ఉన్నట్టు మనం అక్కడ వేసేస్తే. కొంతమంది ఫిలాసఫీ ఏంటంటే మేము కష్టపడి మేము వస్తాం కదా, మా పిల్లలు కూడా అట్లనే కష్టపడి వస్తారులే అన్నట్టు. లేచిందా పొట్టుది నిద్రపోతుంది అది రావడమే. మా పొట్టిది రావడమే నిద్రపోతుంది. దీనికి లేవంగానే ఇస్తా. అక్కడ పోయి వాము చెట్టు దంపుకొని తినాలి. అవునా? ముక్కంతా మంట. ఎందుకు సరిదయ్యేటట్టుందా? మంచిగా అరుగుతుంది కూడా ఏమన్నా తిన్నా కూడా. తిన్నాం కదా ఆ వాము తింటే చూడంపా. ఇక్కడ ఏం లేదు వంకాయలు తప్పిపోయినా. కనిపిస్తుందా వీడియోలో? ఏంటిదామా
కనిపిస్తుందా చేతులు పడుతుంది అనిపిస్తుంది డల్ అయింది కదా. జర్ర పెద్దగా ఉన్నది ఇది. కాయలు జర్ర ఆ? నీకు గుర్తుందా అమ్మే ఫస్ట్ టైం అంజితాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ టైం లైవ్ పెట్టింది దీని నుంచే. అందులో వచ్చిన 2 వ్యూస్, ఒకటి మా వాడిది, ఇంకోటి మా డాడీది. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడ పోయిందో. 1 year బ్యాక్, ఇద్దరు 2 years బ్యాక్. ఒకటి వాళ్ళ నాన్న, ఒకటి వాళ్ళ ఆయన అంట. వీడియో తీసిందేమో మా తమ్ముడు, నా పక్కన కూర్చుందేమో మా మమ్మీ, నేను. కానీ అండి అది వదలకుండా మనం చేసుకోవాలి ఏదైనా సరే. ఇంకో నేను యూట్యూబ్ గురించి చెప్పను. అది వంగిపోయింది. లైఫ్లో మనం ఏదన్నా పొందాలి అని గట్టిగా అనుకున్నప్పుడు మీరు దానికోసం గిన వదలకుండా ప్రయత్నం చేస్తే అది ఏదైనా అండి, నేను రాసిస్తా, ఏదైనా చేరుతుంది మనకి. ఇగో ఈ రాక్షసుడు వీడికి వచ్చిండు, కొమ్ములు ఇరిగిపోయి దిష్టి తట్టుకోలేక కరిగిపోయింది. అక్క ఇంట్లో చాయ్ పత్తా తెలియదుగా, తీసుకో బొక్కలు ఉన్నాయి అన్ని పడతావు. పోయినప్పుడు అందులో చాయ్ పత్తా అంతా గ్లాస్ వస్తుంది. ఇంతగానం తెలుసా, మేము ఇంత ఉందంటామా, ఇంత చెప్తామా. మా అక్కోళ్ళ ఇంట్లో చాయ్ వడగొట్టేది ఇంత బొక్క ఉంటది, అది ఓన్లీ ఇట్లా ఫ్రేమ్ అంతే. ఆ ఫ్రేమ్ ఊరికి ఇట్లా పట్టుకోవాలి అంతే, కానీ చాయ్ పత్తా అంతా గ్లాస్ లోనే పడుతుంది. మళ్ళీ నిజానికి మనకు అది ఒక 50 రూపాయలు లేదంటే 100 రూపాయలు పెడితే మనకి స్టీల్ది అది వస్తుంది వడగట్టేది. అయినా కూడా అట్లా మునక్కాయలు అయితమ్మా 100 పక్క. అవునా మమ్మీ, పిల్లి పిత్తది అప్పుడు ఇన్ని గణం ఎట్లా కాసినాయి మమ్మీ. దీనికి లెక్కలేనని అదంతా చిన్నగా కూడా చిన్న చెట్టు అయినా చూడు. అయితే చిన్నదానికి పెద్దదానికి ఇదంతా గీకేసి ఎత్తి ఆ పక్క వేసి ఇది మాదే అంటా ఉన్నాయి ఇంట్లో. ఇప్పుడు కూడా అట్లా అంటా కానీ జస్ట్ పేరుకి అనగలుగుతాం ఇక. ఎందుకు ఎంతైనా అది మాకు ఒత్తొచ్చింది అంతే. మాకు కాదు, మా పక్కన నా వచ్చింది. అది మాదే మాది అనలే. ఇప్పుడు ఈడ మాట్లాడేటప్పుడు మాది ఇట్లా. అప్పుడైనా లేదంటే మాదన్నావు మమ్మీ, నాతో వచ్చి మనదనే కాను. మీదనే అంటది మమ్మీ, మనది ఎట్లా అంటది మమ్మీ? నువ్వు అంటావు మనది, నువ్వు మనదనాలి, మమ్మీ మీదనాలి. అట్లే అంటది. మరి నా బిడ్డ కదా, మన బిడ్డ కదా. వామన్నావునా? మా వాము తింటావమ్మా? అన్నా అంత వామా ఇగోమ్మా, చెప్పుకురావాలమ్మా. ఇది తీసుకోపానన్నా పప్పి, ఇగో చెట్టు తీసుకుని బా. ఇక వాము పువ్వు ఇంకా కాయలు కాడికి రాలే. ఎన్ని పురుగులు ఉన్నాయో, ఎంత మట్టి ఉందో, ఎంత మశానం ఉందో. ఏముండదు, ఏం మట్టి ఉన్నా కూడా మట్టి మంచిదే. ఏ పాము పోసిందో చాలల్లో మట్టి పాములు ఆ పనులు చేయవు. ఏ కోడి పోయిందో. నీకేమైనా గజ్జి వచ్చిందా? ఇది మట్టిలో కలిసిపోతున్నానా? ఆడేదో ఒక చెట్టుకి చున్నీ అయింది, ఆ ముళ్ళు గుచ్చుకోబోతున్నాయి గడ్డిది. అది కాదు మమ్మీ, వామాకంటే అది డిఫరెంట్ ఉంటదిగా. మరి చింజుడు. ఆహా, వామాకు మమ్మీ, చింజుడు రాదక్క. ఉంటది కానా మనం బజ్జీలు చేసేది ఏంటిది మమ్మీ? ఇదే వామాకంటే అది మా కప్రిల్లాగా, అది వేరే. అరే ఇది సుఖమైన వాము. అవునా కాదు తిను పువ్వు. వామాకంటే అది కన్ఫామ్ మరా? తినరాదక్క, తింటూనే ఉన్నా నేను అంత పూలు పది దంపి. నవ్వులు వాటిలోనే ఏముందో చూడకుండా తిన్నావు. అంత చిన్నదాని మీకు ఏమెక్కుతాయి? వామ ఎందుకైందిరా ఇది? నేను ఏంటి అరే వాముగా కేంద్రమా మేమే ఎడిపోయి వస్తున్నాం. అది తిని అయిందయ్యా ప్రై. నేను తిన్నా. జామ చెట్టుకు కాస్తాయి జామకాయలు, జామకాయలు
మామిడి చెట్టుకు కాస్తాయి మామిడికాయలు మామిడికాయలు. నిమ్మ కొబ్బరి చెట్టు చెట్టు. కాస్తాయి నిమ్మకాయలు నిమ్మకాయలు. కొబ్బరి చెట్టుకు కాస్తాయి కొబ్బరికాయలు కొబ్బరికాయలు. చెప్పు. నేనే చెప్పను. ఆ. వేప చెట్టుకు కాస్తాయి వేపకాయలు మనిద్దరం ఒకటి. వేపకాయలు. సపోటా చెట్టుకు కాస్తాయి సపోటకాయలు సపోటకాయలు. చెప్పు. రేగి చెట్టుకు కాస్తాయి ఊర్మైనా మీరిద్దరు చంపుతారా నాయనా జనాలు. రేగి చెట్టుకు కాస్తాయి రేగికాయలు రేగికాయలు. అరటి చెట్టుకు కాస్తాయి అరటికాయలు అరటికాయలు. పనస చెట్టుకు కాస్తాయి పనసకాయలు పనసకాయలు. సపోటకాయలు. అది దానిమ్మ. దానిమ్మ చెట్టుకి కాస్తాయి దానికాయలు దానికాయలు. బత్తాయి చెట్టుకు కాస్తాయి బత్తాయికాయలు బత్తాకాయలు. సీతాఫలం సీతాఫలం చెట్టుకి కాస్తాయి సీతాఫలం కాయలు సీతాఫలం కాయలు. కాయలు. లక్ష్మణ ఫలం కాస్తాయి లక్ష్మణకాయలు. రామఫలం చెట్టుకి కాస్తాయి రామఫలం కాయలు రామఫలం. కాయలు. నేను ఇది స్టార్ చెట్టుకు కాస్తాయి స్టార్ కాయలు స్టార్ కాయలు. ఉసిరి చెట్టుకి కాస్తాయి ఉసిరికాయలు ఉసిరికాయలు. ఇది రాగి చెట్టుకు కాస్తాయి మా రాగి ల్యాండ్ కాయలు. అటువే. మా ల్యాండ్ లో రాగి చెట్టు లేదు. లేదా అమ్మే ఆహా. ఎన్నో ఉన్నాయి ఇంకా కానీ అది చూడండి పలుసుకాయ కాస్తాయి పలుసుకాయలు. అరటి చెట్టుకు కాస్తాయి అరటికాయలు అరటికాయలు అంటుంది. అవునా అరటికాయ చెప్పేసింది ఆల్రెడీ. పలుసుకాయలు కాస్తాయి పలుసుకాయలు. నేను చెప్పిన పనసకాయలు. మరి లిచ్చికాయలు చెప్పు. లిచ్చి. లిచ్చికాయలు కాస్తాయి లిచ్చికాయలు. మామిడి చెట్టుకు కాస్తాయి మామిడికాయలు మామిడికాయలు. అది చెర్రీ. చెడి చెట్లు కాస్తాయి చెడికాయలు చెడికాయలు. చెరుకు చెట్టుకు కాస్తాయి చెరుకాయలు. చెరుకాయలు చెరుకాడుంది మస్తున్నాయి ఇంకా కానీ. చెరుకు అది ఇంకా Pineapple. ఓడిపోయినావా? పైనాపిల్. పైనాపిల్. పప్పస్ చెట్టుకు కాస్తాయి పప్పడికాయలు చూసినావా? పప్పడికాయలు. పొట్టిలు అందిస్తుంది వాళ్ళ అమ్మకి. వాటర్మెలన్ కాస్తాయి వాటర్మెలన్లు వాటర్మెలన్లు. వాటర్ మిలన్ లేదు మన దాంట్లో. అది కాకర చెట్టుకు కాస్తాయి కాకరకాయలు దోసకాయలు కాస్తాయి దోసకాయలు. కర్బూజకాయలు కాదు నాన్న, అవి ఆ పండ్లు ఉన్నాయి కదా నాన్న. రేగి పండు. 2 మునగ చెట్టు ముంగట. అంజీర్ చెట్టు మల్బరీ. కాస్తాయి మల్బరీ. అంజీర్ కాయలు. ఇప్పుడు మల్బెరీ. వాటర్ మెలన్ వాటర్ యాపిల్. వాటర్ ఆపిల్ కాస్తాయి వాటర్ ఆపిల్ వాటర్ యాపిల్. కాస్తాయి మల్బెరీ ఆకులు మల్బెరీ కాయలు మల్బెరీ కాయలు. మునగ చెట్టుకి కాస్తాయి. మన చెట్టు కాస్తాయి మునక్కాయలు మునక్కి. డ్రాగన్ చెట్టుకు కాస్తాయి డ్రాగన్ ఫ్రూట్లు డ్రాగన్ ఫ్రూట్లు. పిచ్చి చెట్టు. పిచ్చి చెట్టు. పిచ్చి చెట్టు వంగ చెట్టు. చెట్టు కాస్తాయి వంకాయలు వంకాయలు. పిచ్చి చెట్టు చెప్పరా. పిచ్చి చెట్టుకు కాస్తాయి పిచ్చికాయలు. పిచ్చి చెట్టు కాస్తాయి పిచ్చికాయలు పిచ్చి అమ్మమ్మ. ఇగో ఇప్పుడు మేము చెప్పిన అన్ని మా ల్యాండ్ లో అది కాకుండా మా ల్యాండ్ లో ఇంకేదన్నా కాయలు ఉంటే అది మీరు కింద కామెంట్ లో పెట్టండి. ఉన్నాయి. తపస్కాయలు మన కాస్తాయి వాళ్ళు చెప్తారు నాన్న. తపస్కాయలు. చూద్దాం అసలు ఇంతగానం ఫామ్ వీడియోస్ అంటే ఇష్టం ఇష్టం అంటారు. ఫామ్ వీడియోస్ ఇంతలా ఫాలో అవుతారు కదా. మేము చెప్పినవి కాకుండా ఇంకేమైనా మిస్ చేస్తామా ఉన్నాయి. అది మీరు పిచ్చి పట్టిరా చెట్టు కాస్తాయి పిచ్చికాయలు పిచ్చి చెల్లె వద్దులే గాని ఇక అదేంటిది తపస్కాయలు. ఈ కాయలు కూడా ఉన్నాయి కదా నాన్న. రుద్రాక్ష. రుద్రాక్ష చెట్టు కాస్తాయి చెప్పు. రుద్రాక్ష కాస్తాయి రుద్రాక్ష కాతులు రుద్రాక్ష అయితే ఈ గేమ్ లో విన్నర్ నా మనమడే. అయితే ఇంకా కొన్ని కాయలు ఉన్నాయి మన ల్యాండ్ లోటివి. ఎందుకంటే నేను హార్వెస్టింగ్ లోనే చూపెట్టిన, నాకు తర్వాత థాట్ వచ్చింది కొన్ని అయితే ఉన్నాయి. సో అవేందనేది కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతే అండి. ఇంటికాడ మాకు ఒక స్పెషల్ రెసిపీ మా కోసం ఎదురు చూస్తుంది. చికెన్ కర్రీ పొయ్యి ఫుల్ గా తినేసేయాలి. చికెన్ అయినప్పటికీ స్పెషల్ గా చేసిన కానీ వీడియో అయితే ఏం బెటర్ తినేస్తాం. అంతే అండి. ఓకే అండి. చికెన్ కర్రీ బాయ్ బాయ్.